హైదరాబాద్ నోవోటెల్లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమిట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. బిల్డర్స్ కు హైదరాబాద్ స్వర్గధామమని, హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామని, హైదరాబాద్ లో డీజిల్ వాహనాలు దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని అన్నారు. ప్రపంచ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని, ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మూసీ పునర్జీవం విషయంలో ముందుకు వెళతామని, ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామని అన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరం అనేది ఒక అద్భుతమైన నగరంగా భవిష్యత్తులో కనిపిస్తుంది. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను. అట్లాగే హైదరాబాద్ నగరం ఒకటే కాకుండా భవిష్యత్తులో కూడా మేము ఈ మధ్య తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ఒక దశాబ్ద కాలం ఒక ఎనర్జీ పాలసీ లేదు. సో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చి ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఆకర్షిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు నిర్దేశిస్తున్న ఇద్దరు దావోస్ వెళ్తే 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా చాలా ముందుకు వస్తా ఉన్నాం. సో గ్రీన్ ఎనర్జీ మా టార్గెట్ కూడా మేకింగ్ వెరీ క్లియర్. బై